మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. మౌంట్ అబారిమ్ బైబిల్ యొక్క ప్రాముఖ్యత. ఈ అబారిమ్ అనేటువంటి పర్వత శ్రేణులు ప్రస్తుతము జోర్డాన్ దేశంలో మృత సముద్రము యొక్క తూర్పు భాగాన ఉన్నాయి. ఇవి మోయాబు భూమికి చెందినటువంటి పర్వత శ్రేణిలో భాగము. నెబో పర్వతము దీనిలో ముఖ్యమైనటువంటి శిఖరముగా ఉంటుంది. బైబిల్లో ఇటు అబారిమ్ పర్వతాన్ని గురించిన ప్రస్తావన అనేక సందర్భాలలో మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 34వ అధ్యాయంలో మనం ఇటు ప్రస్తావన చూస్తాం. దేవుడు మోషేను అబారిమ్ పర్వతాలకు పిలిచి నెబో పర్వతం పైకి ఎక్కించి కానాను దేశాన్ని వీక్షింపచేసినాడు. చరిత్రకారుల అనుసారంగా మోషే పరమపదించినటువంటి స్థలము కూడా ఇటు అబారిమ్ పర్వతం అని విశ్వసించబడుతుంది. సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశ ప్రవేశానికి ముందు అబారిమ్ పర్వత శ్రేణిలో అట్టి ప్రాంతం వద్ద శిబిరము చేసినట్టు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో అబారిమ్ లెబానోను భాషను గూర్చినటువంటి ప్రస్తావన మనం కనుక్కుంటాం. అబారిమ్ అనేటువంటి పదం దీని యొక్క శబ్ద ఉత్పత్తి శాస్త్ర అనుసారంగా ఇది హీబ్రూ పదానికి అర్థం ఏంటనగా దాటి వెళ్ళే ప్రదేశం లేదా పరిమితి దాటి ఉన్నదనేది దీని యొక్క భావం. ఇది వచనంగా వాడబడినప్పుడు పర్వతదారులు లేదా పరిచ్ఛేదాలు అని కూడా మనకు అర్థమవుతుంది. భౌగోళికంగా అబారిమ్ పర్వతాలు మోయాబ్ పీఠభూమి నుండి ప్రారంభమై మృత సముద్రం డెడ్ సీ వంకన దిగినటువంటి పర్వత శ్రేణులు. ఇది సుమారు 600 అడుగుల ఎత్తులో మోయాబు పీఠభూమిపై ఉండి మృత సముద్రము వంక సుమారు 4000 అడుగుల యొక్క దిగువన ఇటు అబారిమ్ పర్వతాలు కదులుతూ ఉన్నాయి. నెబో పర్వతం మీద ఇటు శ్రేణి అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి శిఖరముగా చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా అబారిమ్ పర్వతము అనేకమైనటువంటి బోధను మనకు చేస్తూ ఉంది. మోషే ప్రయాణము ముగిసిన స్థలము అబారిమ్ పర్వతం. ప్రవాస జీవితము నుండి దేవుని యొక్క వాగ్దానం భూమి వైపు దారి చూపినటువంటి చివరి అంచు అబారిమ్ పర్వతం. ఇది వాగ్దాన భూమిని తాకే ముందు వచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి పరిమితిని సూచిస్తుంది. నేడు అబారిమ్ పర్వతం పై ఉన్నటువంటి బైజెంటైన్ యొక్క చర్చ్ అవశేషాలను మోషే గారి యొక్క జ్ఞాపక స్తూపాన్ని అక్కడ మనము కనుగొనగలుగుతాం. అట్టి జ్ఞాపక స్తూపాన్ని వీక్షించి దాన్ని స్పర్శించి ముట్టి ప్రార్థించుకునే అద్భుతమైన అవకాశం త్రియేక దేవుడు నాకు అనుగ్రహించినాడు. దేవుడు అట్టి పర్వతం ద్వారా అనేక పాఠాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన ప్రస్థానంలో దేవుడున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. గాడ్ బ్లెస్.